హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య యాడ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆరాధ్య యాడ్స్ వాట్సాప్ ఏపీఐ డాష్ బోర్డ్ ఓవర్వ్యూ మరియు ఫీచర్స్ గురించి ఈ వీడియోలో వివరిస్తాను. ముందుగా లాగిన్ అవ్వాలి. సైన్ ఇన్ అవుతాను. ఇది ఆరాధ్య యాడ్స్ ఏపీఐ డాష్ బోర్డ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన డాష్ బోర్డ్లో ఇవి మనకి ఇప్పుడు దాకా వచ్చిన ఎంక్వైరీస్. ఈ ఎంక్వైరీస్ 90 డేస్ ఉంటాయి. 90 డేస్ తర్వాత ఒక్కొక్కటి డిసపియర్ అవుతుంది. ఇక్కడ మనం 90 డేస్ హిస్టరీని మెయింటైన్ చేస్తుంది ఈ ఏపీఐ. ఇక్కడ మనకు వచ్చే ఎంక్వైరీస్ మరి ఇన్కమింగ్ లీడ్స్ వాళ్ళతో మనం చాట్ చేయొచ్చు, లేదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ మనం 1-to-1 ఇంటరాక్షన్ చేయొచ్చు, కమ్యూనికేషన్. ఇక్కడ రెండో ఆప్షన్ వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం ఒకేసారి బల్క్లో 1,00,000 మందికి లేదా 10 లక్షలకి మనం ఎంతమంది కాంటాక్ట్స్కి మనం మెసేజ్ పంపించాలో అంతమందికి ఇక్కడి నుంచి పంపించవచ్చు. ఇక్కడ ప్లస్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసిన క్యాంపెయిన్ వస్తుంది. ఇలా లేదు, ఇక్కడ క్లిక్ చేసిన మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయొచ్చు. క్యాంపెయిన్ నేమ్, డీటెయిల్స్, ఇలా అన్నీ ఇవన్నీ ఇట్లా ఒక్కొక్క కేటగిరీ నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క కేటగిరీని, ప్రతి ఒక్క ఫీచర్ని. అదేవిధంగా ఇక్కడ మనం వాట్సాప్ హెల్త్ స్టేటస్ చూడొచ్చు, మన అకౌంట్. తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్ ఉంటుంది. ఈ కాంటాక్ట్స్లో మన ఇప్పటి వరకు మనతో ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యారో మన వాట్సాప్ ఏపీఐ అకౌంట్కి ఆ కాంటాక్ట్స్ మొత్తం ఇక్కడ ఉంటుంది. వీటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ అనే ఆల్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ కాంటాక్ట్స్ని క్లిక్ చేస్తే డేటా మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిన డేటాని మనం ఇక్కడ క్లిక్ చేసి ప్రొఫైల్ అండ్ ఐకాన్ మీద ఇక్కడ మైండ్ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ డేటా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ డేటా మొత్తం మన ఎక్సెల్ షీట్లో సేవ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం మరో ఆప్షన్ ఉంది, ఇంపార్టెంట్ ఫీచర్, అది ట్యాగ్స్ అనే ఆప్షన్. ఈ ట్యాగ్స్ అనే ఆప్షన్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకు వచ్చే ఇన్కమింగ్ లీడ్స్ని మనం కేటగిరీ చేసి తర్వాత వాటిని మనం ఫిల్టర్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ఉదాహరణకి నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఒక ట్యాగ్ వచ్చేసి న్యూ లీడ్ సేవ్ చేశాను. అదేవిధంగా మరో ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. ఫైనల్ స్టేజ్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు మనం మన కాంటాక్ట్స్లోకి వెళ్ళి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంటాక్ట్ ఇతనితో చాట్ చేశాను. ఇతను ఫైనల్ స్టేజ్కి వచ్చేసాడు. సో ఇతను నేను ఆ ట్యాగ్ని క్రియేట్ చేస్తున్నాను, ట్యాగ్ని అసైన్ చేస్తున్నాను, ఫైనల్ స్టేజ్ అని ట్యాగ్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్యాగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఫిల్టర్ చేయొచ్చు. ఫైనల్ స్టేజ్ మీద ఏ కాంటాక్ట్ ఉందని చూడవచ్చు. ఇలా ఓకే, వీళ్ళందరూ ఫైనల్ స్టేజ్కి వచ్చారు అని మనం ట్యాగ్స్ని వాడి మనం ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. ఇప్పుడు మనం మన డాష్ బోర్డ్లో మరో ఆప్షన్ మీద వెళ్తున్నాం. మై సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ టీమ్ మెంబర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన డాష్ బోర్డ్ని మనకు వచ్చే లీడ్స్ని టీమ్ మెంబర్స్కి అసైన్ చేయొచ్చు. ముందుగా మనం ఇక్కడ టీమ్ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎంతమంది టీమ్ మెంబర్స్కి అయితే మన లీడ్స్ని అసైన్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ టీమ్ మెంబర్స్కి ఇక్కడ యాక్సెస్ ఇవ్వచ్చు. టీమ్ మెంబర్స్కి వాళ్ళ యాక్సెస్ వచ్చేసి అడ్మిన్ రోలా, టీమ్ రోలా, ఆ టీమ్ మెంబర్కి ఓన్లీ మెసేజ్ పంపించడానికి, లేదు ఓన్లీ లీడ్ ఇన్కమింగ్ మెసేజెస్కి చూడటానికి, ఇలా ఆ టీమ్ మెంబర్ని బట్టి మన యాక్సెస్ లెవెల్ని కూడా డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ లీడ్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇక్కడ లీడ్ డేటా ఫీల్డ్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఏదైనా ఒక ఫామ్ క్రియేట్ చేయాలన్నా, లేదు మనం కస్టమర్ నుండి ఏ డేటాని అయితే ఇన్ఫర్మేషన్ రూపంలో తీసుకుందాం అనుకుంటే ఆ ఫీల్డ్స్ని ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇక్కడ బై డిఫాల్ట్ ఫుల్ నేమ్, బిజినెస్ నేమ్, బిజినెస్ సెగ్మెంట్, యువర్ లొకేషన్, ఇలా కొన్ని ఫీల్డ్ ఇచ్చాను. ఇలా మీ బిజినెస్కి తగ్గట్టు మీరు ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ అనే ఫీల్డ్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ అడ్రస్ అనేది యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా.
దీంట్లో ఉన్న ప్రతి ఫీచర్ గురించి సెపరేట్ వీడియోలు చేస్తాను తర్వాత కమింగ్ వీడియోస్లో. ఇక్కడ లీడ్ డిస్ట్రిబ్యూషన్ రూల్స్ ఉంటుంది. లీడ్ డిస్ట్రిబ్యూషన్ రూల్ వచ్చేసి ఇక్కడ మనకు టీమ్ మెంబర్స్కి ఇన్కమింగ్ లీడ్స్ లేదా ఇంటరాక్షన్స్ బేస్ చేసుకుని మనం వాళ్ళకి రూల్స్ని అప్లై చేయవచ్చు. సో ఆ రూల్స్ని బట్టి ఆ లీడ్స్ అనేది ఎవరెవరికి వెళ్తాయి ఆటోమేటిక్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చాట్ బాట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు ఉంటుంది. మెయిన్ మనం ప్రజెంట్ వాట్సాప్ కాబట్టి వాట్సాప్ మీద చూపిస్తున్నాను మీకు ఆప్షన్స్. ఇక్కడ ఇప్పుడు మన ఏపీఐ ప్రొఫైల్ ఉంటుంది. ఇక్కడ వాట్సాప్ ప్రొఫైల్, ఇక్కడ నా లోగో, మన బిజినెస్ డిస్క్రిప్షన్, బిజినెస్ సెగ్మెంట్, ఇలా అడ్రస్ ఇలా అన్నీ ఉంటుంది. తరువాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ చాట్ బాట్ బిల్డర్ ఉంటుంది. ఈ చాట్ బాట్ అనేది మనకి ఆటోమేటిక్గా మనం అందుబాటులో లేనప్పుడు ఎవరైతే మన వాట్సాప్ ఏపీఐ అకౌంట్కి ఇంటరాక్షన్ అవుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా రిప్లైస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. 24/7 ఆటోమేటిక్ చాట్ ప్రజెంట్ ఈ చాట్ బాట్ అందుబాటులో ఉంది. చూపిస్తా చాట్ బాట్ ఎలా ఉంటుంది అనేది. చాట్ బాట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఆటోమేటిక్గా నన్ను ఇంటరాక్ట్ అవుతే వాళ్ళకి వెల్కమ్ మెసేజ్ పంపించనేది ఈ ఇమేజ్ ఉంటుంది, ఈ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మనం ఇక్కడ ప్రతిదీ ఇక్కడ మెయిన్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ ప్రివ్యూ చేసుకోవచ్చు ప్రతి చాట్ బాట్కి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అలా ఉంటుంది ప్రివ్యూ. ఆ తర్వాత దీని మీద క్లిక్ చేస్తే ఎలా వచ్చింది ఫామ్. ఆ తర్వాత డేటా స్టోర్ అయ్యిద్ది. తర్వాత థ్యాంక్ యూ మెసేజ్. సో ఇలా ప్రతిదీ మనం ప్రివ్యూ చేసుకోవచ్చు. అంటే డిజైన్ చేసేటప్పుడే మన చాట్ బాట్ క్రియేట్ చేసేటప్పుడే ప్రతి ఒక్క ఆప్షన్ని లైవ్లో చూసుకోవచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ చాట్ బాట్. ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా ప్రతి ఒక్కరూ ఈ చాట్ బాట్ని వాళ్ళంతట వాళ్ళే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక చాట్ బాట్ క్రియేట్ చేసి చూపిస్తాను శాంపిల్గా. డెమో చాట్ బాట్. ఆ తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ చాట్ బాట్ మీద క్లిక్ చేయాలి. చాట్ బాట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన బిజినెస్ ఆటోమేటిక్గా ఇన్కమింగ్ మెసేజెస్కి ఎలా ఆటోమేటిక్ మనం రిప్లై ఇవ్వాలో ముందే మనం డిసైడ్ అయ్యి దాన్ని బేస్ చేసుకుని మన చాట్ బాట్ క్రియేట్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ నేను ఒకటి తీసుకున్నాను. వచ్చిన వాళ్ళందరికీ నా ఇన్కమింగ్ మెసేజెస్కి ఇక్కడ థ్యాంక్ యూ అని పెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్. ఆరాధ్య యాడ్స్ ఇక్కడ మనం డిస్ప్లే చూడొచ్చు శాంపిల్గా. అంటే ఇది ఎలా యూజర్స్కి వెళ్తుందో అనేది శాంపిల్ బటన్ చూడొచ్చు. ఇక్కడ మనం స్టార్టింగ్ ఇదే కాబట్టి ఇక్కడ మార్క్ యాజ్ స్టార్ట్ నోడ్ అని కొట్టాలి. స్టార్ట్ నోడ్ అని మార్క్ యాజ్ స్టార్ట్ నోడ్ అని ఎనేబుల్ చేయాలి. అదేవిధంగా ఈ మెసేజ్ తర్వాత ఇక్కడ నేను ఒక ఫామ్ పంపిస్తున్నాను. అంటే ఆటోమేటిక్గా వచ్చిన కస్టమర్స్కి నేను ఫామ్ ద్వారా నేను వాళ్ళ లీడ్ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఫామ్ని ఎంటర్ చేసి ఇక్కడ షేర్ ద డీటెయిల్స్ విత్ అస్ యూ ఇక్కడ బై డిఫాల్ట్ ఉండొచ్చు. సో ఇలా వచ్చింది ఇక్కడ షేర్ ద డీటెయిల్స్ విత్ అస్ బై క్లికింగ్ ద బటన్ బిలో అని. సో ఇక్కడ నేను నా ఫామ్ సెలెక్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను ఫామ్ క్రియేట్ చేశాను. ఆ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది తర్వాత వీడియోలో ఒక్కొక్క ఫీచర్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ మీకు శాంపిల్ డెమో. ఎలా చాట్ బాట్ క్రియేట్ చేయాలనేది మాత్రం మీకు చూపిస్తున్నాను. ఫీల్డ్స్ ఇవి నేమ్, ఈమెయిల్ ఐడి, వాట్సాప్ నెంబర్, బిజినెస్ నేమ్, బిజినెస్ సెగ్మెంట్, యువర్ లొకేషన్, క్వైరీస్.
ఇలా మీ బిజినెస్ తగ్గట్టు ఎటువంటి ఫీల్డ్స్ అయినా, ఎటువంటి నేమ్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎండ్ నోడ్ అంటే చివరిగా ఈ మూడే నేను చేద్దాం అనుకుంటున్నాను. వర్క్ యాజ్ ఎండ్ నోడ్. సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా చాట్ బాట్ క్రియేషన్ అయిపోయింది. నేను సేవ్ని ఎంటర్ చేస్తున్నాను. సేవ్ చేసిన తరువాత ఇక్కడ సెట్ యాక్టివ్ అనే ఆప్షన్ మీద ఎనేబుల్ చేయాలి. మనం చాట్ బాట్ క్రియేట్ చేసిన తరువాత ఇక్కడ సెట్ యాక్టివ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ చాట్ బాట్ యాక్టివ్ అయ్యి ఆటోమేటిక్గా కస్టమర్స్కి ఇది మాత్రమే వస్తుంది. ఇలా మనం ఎన్ని చాట్ బాట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఇలా. సో మనం ఏదైతే యాక్టివ్ పెడతామో అది మాత్రమే పనిచేస్తుంది. మిగతా అన్ని పనిచేయవు, డిజేబుల్లో ఉంటుంది. ఇది ఒక్కటే ఆన్లో ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ టెంప్లెట్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం టెంప్లెట్ మెసేజెస్ క్రియేట్ చేయొచ్చు. టెంప్లెట్ మెసేజెస్ ప్రివ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. టెంప్లెట్ మెసేజ్ ప్రివ్యూ ఎలా ఉంటుంది అంటే ఇమేజ్, ఇక్కడ హెడర్ వచ్చేసి ఇమేజ్, వీడియో, టెక్స్ట్, పీడిఎఫ్ ఫైల్ ఇలా ఉంటుంది. వాటిలో మనం పంపే క్యాంపెయిన్ బట్టి మనం ఇచ్చుకోవచ్చు ఏదైనా. ఇక్కడ హెడర్ వచ్చేసి ఇమేజ్, బాడీ వచ్చేసి టెక్స్ట్, ఇక్కడ బటన్స్ వచ్చేసి ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్, రిజిస్టర్ నౌ. సో ఇక్కడ ఇది ఒక బేసిక్ టెంప్లెట్. ఇది ఇక్కడ టెంప్లెట్ మెసేజ్ వచ్చేసి మెయిన్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో నార్మల్ టెంప్లెట్స్, ఇంకోటి ఫ్లోస్. ఫ్లోస్ అంటే వాట్సాప్ ఫామ్స్. ఇక్కడ న్యూ ఫ్లోని ఎంటర్ చేసి ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది అది. టెస్టింగ్ డెమో ఫ్లో కేటగిరీస్ సైన్ అప్ లీడ్ జనరేషన్ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం ఫామ్ ఉంటుంది. మన ఫామ్స్ని ఈ విధంగా క్రియేట్ చేయాలి. నేమ్, మెయిల్ ఐడి ఇలా. నేను బేసిక్ ఫామ్ ఒకటి క్రియేట్ చేస్తాను. సైన్ అప్ ఫామ్, బాడీ వచ్చేసి ప్లీజ్ ఫిల్ ద బిలో డీటెయిల్స్ టు అండర్స్టాండ్ యూ బెటర్. ఇక్కడ ఇప్పుడు నాకు నేమ్, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసుకుని మనం ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ షార్ట్ ఆన్సర్, నేమ్ అనేది షార్ట్ ఆన్సర్. సో ఇక్కడ లేబుల్ వచ్చేసి నేమ్ అని పెడుతున్నాను. ఈ నేమ్ వచ్చేసి టెస్ట్ కాబట్టి టెస్ట్, లేదా ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇలా ఉంటుంది. మన పేజ్ చేసి ఈ నేమ్ వచ్చేసి టెస్ట్ కాబట్టి టెస్ట్ అని ఎంటర్ చేశాను. సో ఈ తర్వాత ఇక్కడ అది ఆప్షనల్, మ్యాండేటరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రిక్వైర్డ్ కాబట్టి నేను ఎనేబుల్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. ఇక్కడ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను. ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి, ఇది మెయిల్ ఐడి కాబట్టి ఆన్సర్ టైప్ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఈ ఫీల్డ్ కూడా మ్యాండేటరీ కాబట్టి ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్, ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి నెంబర్
సబ్మిట్ డేటా వచ్చేసి ఫోన్ నెంబర్ మ్యాండేటరీ. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్, సబ్మిట్ డేటా అని సబ్మిట్ అని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ ఫామ్ కొడితే ఇది ఫామ్ మీద క్లిక్ చేసినప్పుడు ఎండ్ యూజర్కి ఈ విధంగా వాళ్ళకి కనిపిస్తుంది. సైన్ అప్ ఫామ్, బాడీ తర్వాత ఈ ఫీల్డ్స్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఆ తర్వాత వాళ్ళు సబ్మిట్ అని ఎంటర్ చేస్తారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మన ఫామ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సేవ్ అనే ఫామ్ను క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ టెస్ట్ డెమ్ అనే ఫామ్ క్రియేట్ అయింది. సో మన ఈ ఫామ్ని మన తర్వాత మన చాట్ బాట్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ టెంప్లెట్ మెసేజెస్ 2 టైప్స్. ఒకటి టెంప్లెట్ మెసేజెస్, నార్మల్ మెసేజెస్. సెకండ్ వన్ ఈజ్ ద ఫామ్స్. మీకు తర్వాత వీడియోలో ఒక్కొక్క ఆప్షన్ చాలా క్లియర్గా వీడియో చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ యూజేజ్ రిపోర్ట్స్ చూడొచ్చు. ఇక్కడ యూజేజ్ రిపోర్ట్స్, లైవ్ స్టేటస్, మెసేజ్ టైర్, హెల్త్, అకౌంట్ స్టేటస్, ఇలా ప్రతిదీ మనం చూడొచ్చు. ఇక్కడ క్లిక్ మెనీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాయ్ అని క్లిక్ చేసినందుకే ఆటోమేటిక్గా ఇమీడియట్గా ఇక్కడ హాయ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను, హౌ మే హెల్ప్ యూ అని. ఆటోమేటిక్గా ఎవరైతే మన వాట్సాప్కి ఎండ్ యూజర్ ఎప్పుడైతే మన వాట్సాప్కి ఇంటరాక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ప్రజెంట్ రిమూవ్ చేస్తున్నాను, నాకు అవసరం లేదు. సో ఇక్కడ క్లిక్ మెనూ తర్వాత క్యాటలాగ్ ఉంటుంది. ఈ క్యాటలాగ్ వచ్చేసి మెయిన్లీ ఈ కామర్స్ బిజినెస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళ క్యాటలాగ్ని పబ్లిక్కి షోకేస్ చేసి వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకుని పేమెంట్స్ అన్ని ఆప్షన్స్ దీంట్లో ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ డాష్ బోర్డు. ఈ కామర్స్ వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది ఇది, ఈ ఆప్షన్ క్యాటలాగ్ అనే ఆప్షన్. ఆ తర్వాత ఇక్కడ వెబ్ హుక్స్ ఉంటుంది. ఇక్కడ వెబ్ బుక్ ఆప్షన్ వచ్చేసి ఇది గూగుల్ షీట్లకి వాటికి ఉపయోగపడుతుంది. దీని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కూడా వాట్సాప్ హెల్త్ లాంటిదే. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనే ఉంటుంది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా చాట్ బాట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అయిన తర్వాత ఆప్షన్స్ చూపిస్తుంది మనకి. సో ఇవి కూడా ఆప్షన్స్ సేమ్ చాట్ బాట్, వాట్సాప్ చాట్ బాట్ లా ఉంటుంది, ఇట్లా అనే ఆప్షన్స్. ఆ తర్వాత ఇక్కడ ఇంటిగ్రేషన్స్ ఉంటుంది. ఇక్కడ చాట్ జీపీటీ, గూగుల్ షీట్ మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఆటోమేటిక్గా మన ఫామ్, వాట్సాప్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆ డేటాని గూగుల్ షీట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ షీట్ నుండి డేటాను కూడా రీడ్ చేయొచ్చు. ఇక్కడ కామర్స్ ఉంటుంది. ఇది షాపిఫై కామర్స్ బిజినెస్లకి ఆటోమేటిక్గా ఆర్డర్ క్రియేషన్కి, షిప్మెంట్ అలర్ట్స్కి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇది ఇక్కడ ఫేస్బుక్ లీడ్స్ అనేది మన ఫేస్బుక్లో యాడ్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇమీడియట్లీగా వాట్సాప్ నుండి మెసేజ్ వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ ఫిల్లింగ్ ద ఫామ్, అవర్ ఎగ్జిక్యూటివ్ విల్ కాంటాక్ట్ యూ సూన్ అని మనం కస్టమైజ్గా మనం మెసేజ్ పెట్టుకోవచ్చు ఇమీడియట్గా. ఇలా ఇంటిగ్రేషన్స్ మన బిజినెస్ దగ్గర చాలా ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ ఆరాధ్య యాడ్స్ వెబ్ హుక్ ఉంటుంది. ఇది వచ్చేసి థర్డ్ పార్టీ సిఆర్ఎంతో కనెక్ట్ అయినప్పుడు లైవ్ స్టేటస్ సింక్రనైజేషన్కి ఇమీడియట్గా మన డేటాని అప్లోడ్ చేసిన లేదా డేటాని సేవ్ చేసిన ఇమీడియట్గా ఇక్కడ ఈ వెబ్ హుక్తో లింక్ అయినట్లయితే అది ఇమీడియట్గా కస్టమర్కి డేటా వెళ్తుంది. ఇలా మన బిజినెస్కి చాలా ఆప్షన్స్ ఉంటుంది. సో ప్రతి బిజినెస్, అసలు ఏ బిజినెస్ అయినా ఈ వాట్సాప్ ఏపీ చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. ఆరాధ్య యాడ్స్ వాట్సాప్ ఏపీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరికి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. డాష్ బోర్డ్ చాలా రిచ్గా ఉంటుంది. కస్టమర్ సపోర్ట్ చాలా బాగుంటుంది.
మన హ్యాష్ ట్యాగ్స్, టీమ్ మెంబర్స్, గూగుల్ షీట్, ఆటోమేషన్. అదేవిధంగా మీలో ఎవరికైనా వాట్సాప్ ఏపీఐ అకౌంట్ గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా, లేదా మీ వాట్సాప్ ఏపీఐ అకౌంట్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి. ఆరాధ్య యాడ్స్‌కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. మీ డౌట్స్ ఏమున్నా వాట్సాప్ ఏపీఐ గురించి నేను క్లారిఫై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.